హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి డ్రింక్స్ అయితే చేశాను. ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో, పుల్ల పుల్లగా స్వీట్గా చల్లగా. ఎండాకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడటానికి కూడా కలర్ అయితే ఎంత బాగుందో. వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఈ గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. ఎండాకాలంలో చల్లగా పొట్టలో చాలా హాయిగా చాలా బాగుంటుంది. మీతో అయితే షేర్ చేస్తాను రండి. అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ముందుగా నేనైతే చూడండి నల్ల ద్రాక్షలు గ్రేప్స్ అంటారు కదా, ఇవైతే ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఇప్పుడు ఒక జార్ తీసుకొని జార్లోకి ఈ ద్రాక్షలన్నీ వేసేసుకోవాలి. ఈ ద్రాక్షల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ వల్ల కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి అన్నీ అయితే ఇందులోకి వేసేసాను. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా చూడండి అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాము, చిటికెడంతా. చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 4-5 స్పూన్లు షుగర్ కూడా వేసుకుందాం. షుగర్ చూడండి నేను ఈ స్పూన్తో అయితే ఒక 4 స్పూన్ల షుగర్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్ కూడా అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మంచి చల్లని కూల్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా చేసుకుంటున్నాను, ఒక 2 గ్లాసులు అయితే చేస్తున్నాను. చూడండి ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మిక్సీ అయితే పట్టేసాను. ఇప్పుడు మూత చూద్దాము ఏ విధంగా మిక్సీ పట్టుకునింది. ఒక గిన్నె తీసుకొని ఇలాంటి దాంట్లో వేసుకొని ఫిల్టర్ పట్టుకోవాలి. అన్నీ వేసేసుకొని మనకి గింజలు అదంతా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. బాగా ఎలా అంటే మనకు అన్నీ పీల్ అంతా వచ్చేస్తుంది. ఒకసారి స్పూన్తో కనుక ఇలా అనుకుంటే మనకి పల్పు అంతా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పల్పు అంతా తీసేసుకోవాలి. ఆ సీడ్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇదైతే మనం పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయింది మనకి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఒకసారి అంతా తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పులుపు చాలా బాగుంటుంది. పేపర్ పౌడర్ వేసాను కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా నిమ్మకాయ తీసుకొని కొద్దిగా పిండేసుకోవాలి ఇందులోకి. అప్పుడే మనకి జ్యూస్ చాలా బాగుంటుంది. ఒక సగం చెక్క అయితే వేసేసాను నేను. వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మనకి షుగర్ కావాల్సింటే కొద్దిగా వేసుకోవచ్చు. నేను వేసిన షుగర్ కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు మనం గ్లాస్ తీసుకొని గ్లాసులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని గ్రేప్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కొద్దిగా ఇలా కట్ చేసుకొని మనం ఈ పీల్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని కొద్దిగా లోపల ఉంటాయి కదా మనం సీడ్స్ అయితే తీసేసుకోవాలి. పైన కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ సీడ్స్ ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా అన్నీ తీసుకొని ఇందులోకి వేసుకుందాం. చూడండి ఇలా ఇది తీసేసుకోవాలి. ఇందులో కూడా ఆ సీడ్ తీసేసుకోవాలి. తీసేసుకొని అన్నీ ఇదే విధంగా చేసుకుందాం. చూడండి అన్నీ అయితే తీసుకొని కొద్దిగా సన్న ముక్కలుగా చేసుకున్నాను. ఎందుకంటే మనం పైన కొద్దిగా గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒకసారి ఇది మళ్ళీ కలియబెట్టేసుకోవాలి. కలియబెట్టేసేసుకొని మనం గ్లాసులు తీసుకొని గ్లాసుల్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ మనం గ్లాసులకి అయితే వేసేసుకుందాము. నేనైతే 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. అన్నిట్లోకి పోసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ బ్లాక్ గ్రేప్స్ అయితే పుల్ల పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది. పెప్పర్ వేసాను కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. అన్నిట్లోకి అయితే వేసేసుకుందాము. అన్నీ అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా మనం గ్రేప్స్ని, పీల్ అంతా తీసుకొని ఇలా వేసుకోవాలి. పైన కొద్దిగా అన్నిట్లోకి వేసుకోవాలి. అన్నిట్లోకైతే వేసేసాను.
ఇప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ తీసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి, అన్నిట్లోకి వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం గార్నిషింగ్ చేసుకుందాము. గ్రేప్స్ని ఇలా కట్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. అయిపోయింది. గ్రేప్ జ్యూస్ అయితే చూడండి ఎంత బాగుందో. సమ్మర్లో ఇలా చల్లగా తాగితే చాలా బాగుంటుంది, పుల్లగా స్వీట్గా. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోయింది. గ్రేప్ జ్యూస్ అయితే చూడండి ఎంత బాగుందో. చల్లగా ఎండలో నుంచి రాగాలని ఒక గ్లాస్ కనుక తాగితే పొట్టలో హాయిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇంకా మన రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లు అయితే తెలియజేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ సమ్మర్ గ్రేప్ జ్యూస్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.